కాపీయలేదు కాబట్టి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, ఓటు ముఖ్యమంత్రి, ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చింది. ఎంత భయంకరం సార్! ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని 6 నెలల్లో ఒక ప్రశ్నించే గొంతులను తీసుకోవచ్చు. ఈ రోజు తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం మళ్ళీ అనేటువంటి ఎక్కడ పోయిండు? వెంటనే క్యూ న్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లొక డిస్ట్రిక్ట్ కావాలి. ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతీలాల్ 8 రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానం మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎక్కడికి గెలిచినవాడు ఎక్కడ పోయిన గాడిది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నాం. నిరుద్యోగుల కొత్త నినాదం, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు. ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజు నిరుద్యోగ ప్రభుత్వం అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు. సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ పెడతారు. మీరు సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామంటారు. ఇవాళ దాకా మీరు మీ మొక్కల 1000 పోస్టులు కూడా మీరు నోటిఫికేషన్ చేయాలని ఈ రోజు ఒకటే చెప్తున్నా, వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు. కాబట్టే 1:100 చేస్తలేరు. కాబట్టే వీళ్ళు పోస్టులు నింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ తీసుకొని చిక్కడపల్లిలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టేసి ఆయనతోని మేము కొత్త పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు. 2 లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు. అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేసింది. కాబట్టి మేము ఈరోజు ఒకటే డిమాండ్, నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్, మీరు ఒకటే డిమాండ్ తో ఉంచుకోవాలి. ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి. రేపు తెలంగాణ బంధువు పిలిపిస్తున్నాం. తెలంగాణ మొత్తం రేపు బంధువు పిలిపియాలి. లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. మలిదశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణకి వాళ్ళు భయపడతారు. కానీ ఈ రోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈరోజు దొంగలు వచ్చిండ్రు, 420 వచ్చిండ్రు. ఇంత 420 ముఖ్యమంత్రి అనేటోడు ఈ రోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి